నమస్కారం. నా పేరు కరణం సుభాషిణి. నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలిని. జనతా వారధి కార్యక్రమానికి కో కన్వీనర్ని కూడా. మాకు ప్రతి వారము జనతా వారధి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం, మా రాష్ట్ర పార్టీ ఒక కంటెంట్, ఒక అర్జీని ప్రతి ఒక్కసారి ఒక్కొక్క అర్జీని తీసుకొస్తూ ఉన్నాము. ఈరోజు అర్జీ వచ్చి కలెక్టర్ గారికి మేము ఇచ్చిన అర్జీ, ఇది చేనేత పరిశ్రమ అభివృద్ధి చెందాలి, నేతన్నలను ఆదుకోవాలి, ఈ విషయం మీద అర్జీ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ముందుగా చేనేత పరిశ్రమ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మగ్గం దగ్గరే కొనుగోలు చేసే విధంగా, అలాగే చేనేత స్టాల్స్ పెట్టాలి, అట్లాగే చేనేత పరిశ్రమని ప్రక్షాళన చేయాలి. ఆప్కోలో ఎలక్షన్స్ కూడా సరిగ్గా జరగాలి. ఇలా ఇంతకుముందు ఆప్కో ఉండదు, ఇప్పుడు అవన్నీ కూడా లేవు, అవన్నీ కూడా ప్రక్షాళన చేయాలి. ఏవైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆర్థిక సంక్షేమ పథకాలన్నీ కూడా వాళ్ళ చివరి వ్యక్తి వరకు కూడా ప్రతి ఒక్కరికి అందేటట్టు చూడాలి. 200 యూనిట్ల వరకు కరెంటు కాలితే అంతవరకు 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఉందన్నమాట. అవి కొంతమందికే అందుతున్నాయి, కొంతమందికి అందట్లేదు. అలాంటి సభ్యత్వం కూడా వాళ్ళకి ఇవ్వాలి, గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ఇవన్నీ కూడా అర్జీ రూపంలో కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఈరోజు అవన్నీ కూడా అధికారులు పట్టించుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళ అర్హులైన అందరినీ గుర్తించి వాళ్ళకి ఇవన్నీ కూడా అందేటట్టు చూడాలని జనతా వారధి కార్యక్రమం ద్వారా నేను వాళ్ళని విన్నవించుకుంటున్నాను. అలాగే ఈరోజు చేనేత కార్మికులు, పాటూరులో చేనేత కార్మికులు సుధాకర్ గారు ఇక్కడికి వచ్చేస్తున్నారు. వారి సాధక బాధలు అవన్నీ కూడా ఇప్పుడు మీకు తెలియజేస్తారు.